వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారిక సోను బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. సో ఇప్పుడు మేము ఎక్కడున్నామంటే ఎయిర్పోర్ట్లో ఉన్నామన్నమాట. దిస్ ఇస్ అ సర్ప్రైజ్ ట్రిప్. ఇది యాక్చువల్లీ ఒక పెద్ద సర్ప్రైజ్ నాకు. మొన్న మార్నింగ్ చెప్పినట్టున్నాడు ఇలా వెళ్తున్నాము అని చెప్పి. కానీ నేను ఇంత పెద్ద లాంగ్ ట్రిప్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఏదో ఏ కార్లోనో లేదంటే దగ్గరలో ఏదైనా రిసార్ట్ బుక్ చేసి ఉంటాడు అనుకున్నా. బట్ వేర్ ఆర్ వి గోయింగ్ అనేది మీరు కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది. హారికకే లాస్ట్ మూమెంట్లో తెలిసింది. మీకు అంత బేగా రివీల్ చేయాలని నాకే తెలియదు. సో ఈ ట్రిప్ ఎందుకు అంటే ఇట్స్ హారికాస్ బర్త్డే. థ్యాంక్ యూ గాయస్ విష్ చేసిన వాళ్ళందరికీ. సో ఇప్పుడైతే ఎయిర్పోర్ట్లో ఉన్నాము. సో కొంచెం సేపట్లో మా ఫ్లైట్ స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. సో ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం తెలుస్తుంది. వెయిట్ చేయండి. ఆ మాత్రం వెయిట్ చేయడంలో తప్పు లేదు. సో ప్రజెంట్ అయితే మేము హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తాం ఫస్ట్ అయితే. సో బెంగళూరు ఈజ్ జస్ట్ లే ఓవర్ అనమాట. సో అక్కడ నుంచి డెస్టినేషన్ అనేది డైరెక్ట్గా మీరు కొంచెం వీడియోలోనే చూద్దరు. కానీ హారిక అయితే ఏం ప్లాన్ చేయలేదు ఫ్రెండ్స్. దీంట్లో నేనే ప్లాన్ చేశాను మొత్తం. ఇప్పుడు ప్లాన్స్ వేస్తే అది నేనే వేస్తా నువ్వేం వేయవు అన్నట్లు నన్ను వేసుకుండేదన్నమాట. ఇప్పుడైతే నేనే ప్లాన్ వేసాను. సో ఆల్ ది అప్రిసియేషన్ గోస్ టు మీ. సో హారి, లాంజ్లో ఫుడ్ ఎలా ఉంది? సో ప్రజెంట్ అయితే లాంజ్లో ఫుడ్ అయితే తినేసాము. బ్రేక్ఫాస్ట్ టీ తాగుతున్నాము. సో టీ తాగేసిన తర్వాత మాకు 8:30కి 9 o'clockకి ఇక్కడ నుంచి ఫ్లైట్ ఉంది. ద ఫ్లైట్ ఇస్ టు కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. బట్ కొచ్చి ఈజ్ నాట్ ద డెస్టినేషన్. ఫుడ్ అయితే బాగానే ఉంది కదా గైస్. ఇవైతే నావి కావు, హారికది కూడా కాదు. ఎవరు తాగేసి ఇక్కడ పెట్టేసి వదిలేశారు. మేము ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చున్నాం అనమాట. హారిక కొంచెం కాఫీ ట్రై చేస్తా అన్నది. కాఫీ తాగుతా అన్నది కానీ కాఫీ లేదు. సో లాస్ట్కి అయితే మసాలా చాయ్ ఉంటే మసాలా చాయ్ తాగింది. టర్మినల్ ఎటు ఉందో చూడమంటే వీడియోలు తీసుకొని కూర్చున్నావేంటి? ఫ్లైట్ మిస్ అయిపోతే ఇంటికి వెళ్ళిపోవాలి ఇప్పుడు. Hari, for which gate number is 35? For which flight? Sorry. సో ఫైనల్లీ బెంగళూరు నుంచి అయితే కొచ్చికి వెళ్ళడానికి ఫ్లైట్ బోర్డ్ చేస్తున్నాం అనమాట. సో ఇదే బెంగళూరు ఎయిర్పోర్ట్. సో మేబీ అది టర్మినల్ 1 అండ్ ఇది టర్మినల్ 2. 2 టర్మినల్స్ ఉంటాయి కదా బెంగళూరు ఎయిర్పోర్ట్లో. ఇక్కడ చాలా ఫాగ్ ఉంది, మంచి ఫాగ్, మంచి చిల్డ్ క్లైమేట్ ఉంది. మన లగేజెస్ అంతా ఎక్కేస్తున్నాయి. అదిగో మన బ్యాగే వైలెట్ కాదు సారీ, మెరూన్ కలర్. సో గైస్ ఫైనల్లీ కొచ్చిన్ అయితే రీచ్ అయ్యాం అనమాట. మేము ఇంకా ఎయిర్పోర్ట్లో నేనేమీ అంతగా షూట్ చేయలేదు కొచ్చిన్ ఎయిర్పోర్ట్లో. సో బయటకు వచ్చేసరికి సోను ఆల్రెడీ ముందే కార్ అయితే బుక్ చేసేసాడు అనమాట. సో ఇప్పుడు మేము ఈ కార్ తీసుకొని కొచ్చిన్ నుంచి మున్నార్ వెళ్తున్నాము. సో నేనైతే చాలా చలిగా ఉంటుంది అని అనుకున్నాను. బట్ ఇప్పుడైతే కొచ్చిన్లో అయితే అంత చలిగా అయితే ఏమీ లేదు. ప్రజెంట్ మార్నింగ్ కాబట్టి మేబీ లేదనుకుంటా, ఈవినింగ్ మేబీ ఉండొచ్చు.
సో యా ఇక్కడ నుంచి మున్నార్ అయితే 3 hours చూపిస్తుంది. మేము ఆల్రెడీ హోటల్ అయితే ప్రీ బుక్ చేసుకున్నాము. సో వాళ్ళకైతే కాల్ చేసి చెప్పాము ఇంకొక 2.5 hours రీచ్ అవుతామని చెప్పి. మనకైతే 3 hours చూపిస్తుంది మున్నార్. యా సో చూద్దాం. దారిలో ఘాటీ ఉంది, ఫుల్ ఘాటీ రోడ్ ఉంది. సో చూడాలి ఎలా అవుతుందో ఈ జర్నీ. యా సోను మధ్య మధ్యలో ఆగుతామా? మధ్యలో ఆగాలి. 100 kilometers ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 3 hours అయితే పడుతుంది ప్రజెంట్ గూగుల్ మ్యాప్స్ ప్రకారం. సో మేబీ మనం మధ్యలో ఒక లంచ్ బ్రేక్ కోసం ఆగుతాము, లంచ్ చేసి మళ్ళీ కంటిన్యూ. సో మేమైతే ఇప్పుడు అలువా రోడ్ అనేసి ఒక రోడ్ అంట, మున్నార్ వెళ్ళే రోడ్ ఇది. సో అలువా రోడ్ టచ్ అయ్యాము. ఇక్కడ నుంచి 17 kilometers వెళ్ళాక లెఫ్ట్ తిరగాలి అని అంటున్నారు. కొట్టమంగళం సమ్ ఏరియా వస్తుంది అప్పుడు. సో ఆ హారికకి అయితే మున్నార్ అయితే 96 kilometers అనేసి ఇప్పుడే బోర్డు చూశాను. హారికకి అయితే ఇంకా ఆకలేయట్లేదంట. సో ఆకలి వేస్తే అప్పుడు ఆపుదామని నేను వెయిట్ చేస్తున్నా. ఈలోపు ఏదైనా సమోసా కానీ ఏమైనా తీసుకోమని చెప్తున్నా కానీ వద్దంటుంది. ఏం చేయలేము ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా ఫర్నిచర్ షాప్స్ అయితే ఉన్నాయి గైస్. పనసకాయలు గైస్ చూడండి గైస్. ఘాటీ ఆల్రెడీ స్టార్ట్. ఇందాకలే 2 పడిపోతే వేసేసాను. అలాగే హారిక కూడా పడిపోతే కార్లో ఎక్కించుకున్నాను. చిప్స్ కొనుక్కున్నాను. అది ఇది జాక్ ఫ్రూట్ తలకా చిప్సే, అందుకే గట్టిగా ఉన్నాయి. సో బాగుంటది కదా. స్టీరింగ్ వదిలేసి మరీ తింటున్నాడు గైస్. చిన్న ప్యాకెటే కొనుక్కున్నా. నేను గూగుల్ పే ట్రై చేసా ఇక్కడ పేమెంట్ చేయడానికి, కానీ అవ్వలేదు అనేసి కార్లో వాలెట్ ఉంది, వాలెట్ తీసుకొని కార్లో వాలెట్ ఉంది, వాలెట్ తీసుకొని వస్తున్నా. ఇలా హారిక అయితే మంచిగా తినేస్తుంది. బాగా తినేసాను, మొత్తం అంతా తినేసిందంట. ఓకే ఇంకేం కావాలా? నీ ఇష్టం. పైనాపిల్ తింటావా? వద్దు. మ్యాంగో వన్.
సో ఫైనల్లీ మేమైతే మున్నార్ అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఆల్మోస్ట్ అరౌండ్ 3:30 అలా అయింది మేము రీచ్ అయ్యేసరికి. అండ్ ఇక్కడ ఆన్ ద వేలో మాకు రాసా మున్నార్ అని రెస్టారెంట్ కనిపించింది. ఇక్కడ చాలా వెహికల్స్ ఆగున్నాయి అనమాట. సో మేమేమనుకున్నామంటే రెస్టారెంట్లో ఇంతమంది ఉన్నారు కదా, సో ఫుడ్ అయితే చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము. బట్ ఫుడ్ అయితే చాలా అంటే చాలా వరస్ట్ ఉంది, అస్సలు బాగాలేదు. మేము చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంకా చికెన్ స్టార్టర్ ఏదో తీసుకున్నాము, అస్సలు అంటే అస్సలకే బాగాలేదన్నమాట. సో మనీ అంతా వేస్ట్ అనిపించింది, ఫుడ్ కూడా చాలా కాస్ట్లీ అనిపించింది. సో ఇక్కడ చూసారా మేమైతే టీ గార్డెన్స్ దగ్గర ఉన్నామన్నమాట. సో ఇదంతా క్రాస్ చేసుకొని మనమైతే మన హోటల్కి వెళ్ళాలి. అండ్ ఈవినింగ్ సన్సెట్ టైం కాబట్టి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ మేము దిగి ఫొటోస్ ఇవన్నీ తీసుకుందాం అనుకున్నాం, బట్ ఇంకా టైం ఉంది కదా, సో ఫస్ట్ అయితే హోటల్కి వెళ్ళి మంచిగా ఫ్రెష్ అవుదాం అనుకుంటున్నాము. ఎందుకంటే మేము మార్నింగ్ నుంచి అసలు నిద్రపోలేదు, ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కాబట్టి తొందరగా ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. సో కొంచెం వెళ్ళి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే అలా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. సో ఈ వ్యూ చూసారా ఎంత బాగుందంటే అంత బాగుంది కదా. సో చాలామంది బైకర్స్ ఇంకా కార్లో వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ ఆగి ఫొటోస్ అవన్నీ తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ పక్కన ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి, లైక్ మ్యాగీ, స్వీట్ కార్న్, టీ ఇవన్నీ అమ్ముతున్నారనమాట. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 5:30-6 అరౌండ్ ఆ టైం అవుతుంది. అండ్ మంచి సన్సెట్ టైము అండ్ వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ హిల్ దాటిన తర్వాతే మా హోటల్ అనమాట. సో ఇంకా ఎలాగో హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకోవడమే కదా అని చెప్పి ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసాము. కొంచెం సేపు ఆగి అప్పుడు నెమ్మదిగా స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ చలి అయితే బీభత్సంగా ఉంది, నాకైతే చలి అనిపించింది, సోనుకైతే అంతగా అనిపించలేదంట. హలో గాయస్, ఫైనల్లీ అయితే రూమ్కి వచ్చేసాము. రండి రూమ్ టూర్ చేద్దాం. హోటల్ టూర్, హోటల్లో రూమ్ టూర్ యాక్చువల్లీ. సో ఎంటర్ అవగానే ఇదైతే వార్డ్రోబు, ఇక్కడ వాష్రూమ్ ఉంది. వాష్రూమ్ చూడాలంటే లోపలికి వెళ్ళి చూడాల్సిన అవసరం అయితే లేదు, నాకు తెలిసి ఇక్కడ లైట్ అది ఫస్ట్. ఎస్, వాష్రూమ్ చూడడానికి లోపలికి వెళ్ళి అక్కర్లే, ఇక్కడ నుంచే కనిపించేస్తుంది. అది వాష్రూమ్ అనమాట. అండ్ ఇది వార్డ్రోబ్. ఏముంది, ఓకే, ఐ మీన్ యా డీసెంట్. లాకర్స్ గీకర్స్ ఏం లేవు కానీ ఉంది. ఇక్కడ ఫ్రిడ్జ్కి స్పేస్ పెట్టారు కానీ ఫ్రిడ్జ్ లేదు. ఇక్కడ ఫ్రిడ్జ్ అవసరం లేదులేండి. ఫ్యాన్ లేదు, ఏసీ లేదు, ఓన్లీ టేబుల్ ఫ్యాన్ ఒకటే ఉంది. అంత చల్లగా ఉంది ఇక్కడ, అంత చల్లగా ఉంది. బేసిక్గా టేబుల్ ఫ్యాన్ ఒకటే ఉంది. అండ్ ఇక్కడ ఒక చిన్న టేబుల్ ఉంది, స్టడీ టేబుల్ లాగా, వర్క్స్ ఏమైనా ఉంటే చేసుకోవడానికి. ద బెస్ట్ పార్ట్ ఈజ్ అబౌట్ ద వ్యూ. అలా మౌంటైన్ అలా స్లైడ్ అవుతుంటే ఎంత మంచి వ్యూ వస్తుంది చూసారా. అండ్ ఇంకొక వ్యూ అంటే మీరు ఆల్రెడీ ఇందాక చూసుంటారు చిన్న చిన్నగా. ఇది ఇంకొక వ్యూ, ఐ మీన్ ఎల్ షేప్ కార్నర్ ఫ్లాట్ కాబట్టి ఈ వ్యూస్ ఇట్లా వచ్చిందనమాట. ఇటువైపు మంచి పానోరమిక్ వ్యూ ఆఫ్ ల్యాండ్స్కేప్, హిల్స్, మౌంటైన్స్ అండ్ ఫుల్ ఆఫ్ ఫాగ్. బై ద వే సన్ రైజ్ నాకు తెలిసి సన్సెట్ ఇక్కడ అవుతుంది కాబట్టి సన్ రైజ్ రేపు మార్నింగ్ అటే అవుతుంది. వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ క్లైమేట్ కూడా అంతే చిల్డ్గా ఉంది. ఇక్కడ మార్నింగ్ కాఫీ తాగడానికి ఎక్విప్మెంట్ ఉందా నాకు తెలిసి కింద బఫే ఉంది. సో బ్రేక్ఫాస్ట్లో దోశ, ఇడ్లీ, వడ అండ్ సమ్ నార్త్ ఇండియన్ పూరి, బాజీ అవన్నీ ఉన్నాయంటారు. అండ్ కాఫీ ఉంటుంది అనుకుంటా. సో ఇవన్నీ తీసుకొని రావచ్చు. రూమ్కి కూడా వస్తుంది, మోరోవర్ కిందకి కూడా వెళ్ళి మనం తినొచ్చు. సో దట్స్ ఇట్ గైస్, టైర్డ్ ఫర్ ది డే. లాస్ట్ నైట్ నుంచి నిద్ర లేదు. రేపు పొద్దున్న మున్నార్ అండ్ నియర్ బై ప్లేసెస్ అన్నీ తిరుగుదాం. ఓకే, సీ యూ దెన్,
బాయ్, గుడ్ నైట్.